రెండో వచనం, నేను దర్శనము చూచుచుంటిని. దానియేలు ఏం చూసాడంట? కొంతమంది ఎరుసిపులు చూస్తుంటారు. ఈయన అలాంటి వాడు కాదు. ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు ఎరుసిపులు చూసేవాళ్ళు, స్త్రీల్లో కూడా ఉన్నారు. కానీ దానియేలు ఏం చూస్తారంట? దర్శనం చూస్తారంట. ఇప్పుడు ఈయన చూస్తే ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి దానియేలు, ఎంతో హోదాలో ఉన్నటువంటి దానియేలు ఏం చేస్తున్నాడు? అనుదినము ఏం చేస్తున్నాడు? అనుదినము చదవండి, చదివారు కదా? 10వ వచనం, 6వ అధ్యాయము 10వ వచనం. అనుదినము మొమ్మారు మోకాలుని. నేను ఎంత స్టాటస్ కలిగిన వాడిని, ఇంత భక్తి కలిగిన వాడిని, నేను ఇంత హోదాలో ఉన్నాడు మంచివాడు, నేను నాలో ఏ లోపం లేదు, నేను అది శాస్త్రమైన బుద్ధి కలిగిన వాడిని, దర్శనాలు చూసేవాడిని, నేను మోకాలించింది అనుకున్నాడా? అనుకోలే. ఏం చేశాడు? మోకాలు చేశాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, మనం ఏ స్థాయిలో ఉన్నా దేవుని దగ్గర జీరోలమే. మన దేవుడి దగ్గర ఏంటంటే మనుషుల దగ్గర మనం హీరోలు కావచ్చు, మనం ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి కానీ, మనకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి అధికారాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిని బట్టి కానీ, మనకున్నటువంటి పేరుని బట్టి కానీ, మన ప్రజల్లో ఏదైనా చెప్పుకోదగిన వారమేమో కానీ ఆ దేవుని దగ్గర మాత్రం మనం జీరోనే. ఎందుకు జీరో అంటే మనం కలిగి ఉన్నవన్నీ కూడా సమస్తం ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన దగ్గర మనం హీరోయిజం పోకూడదు. పోయావా నిన్ను తుడిసేస్తాడు అంతే సంగతి లేదా? ఏం చేస్తాడు? ఏంది ప్రభువా, నేనేంది మోకరించడం ఏంది అని అనగా నాకు ఏదైనా పయ్యాక చూసామనుకో అంతే సంగతి లేదా? తుడిచేయటమే. కాబట్టి ఎప్పుడు కూడా మన దేవుని దగ్గర ఏం చేయకూడదంట? పయ్యాక చూడకూడదు, మనం జీరులుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రజలు ఎక్కువ ఉన్నతంగా హెచ్చిస్తాడు. మూలవాక్యం ఏం చదువుకున్నాం మనము? మనలను సృష్టించిన దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మోకరించాడా? దాన్ని మోకరించాడు. అనుదినం మొమ్మారు ఎట్లాగా? మోకరించి చదువుకుంటుకోవాలి. మోకరించి ప్రార్థన చేశాడు. మోకాల్లో ముఖ్యం.